గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన వార్తా దినపత్రికల్లోని ముఖ్యాంశాలు హెడ్లైన్స్ మనం చూడబోతూ ఉన్నాము. ముఖ్యంగా మొదటి దినపత్రిక ఈనాడు దినపత్రిక మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు 1.58 లక్షల కోట్లు, CEO సత్యనాదెండ్ల ప్రకటన అనే వార్తని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రధానంగా. అలాగే ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన ఒకే సమస్యపై పదే పదే అర్జీలు వస్తే కుదరదు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే సర్ నిరాటంకంగా కొనసాగాలి, రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. BLOలను అడ్డుకుంటే మాకు చెప్పండి, ఎన్నికల సంఘానికి సూచించిన CJI ధర్మాసనం అనే వార్తను చూస్తూ ఉన్నాము. ఇక్కడ భారత బియ్యంపై అదనపు సుంకాలు సంకేతాలిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే పుతిన్ ఇండియా వచ్చి వెళ్ళిన తర్వాత భారతదేశం మీద కాస్త ట్రంప్కి కోపము కసి పెరిగిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మనకి సంబంధించిన అదనపు సుంకాలు భారత్ బియ్యంపై, మనకి ఏదైతే బియ్యం సరఫరా ఉందో ఇతర దేశాలకి, వాటి మీద అదనపు సుంకాలు అని ఒక సంకేతాలు ఇచ్చినట్లుగా, ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రంప్ తెలియజేయడంగా ఈ వార్తలో మనం చూస్తున్నాం. అలాగే మన వరి రైతుకు ట్రంప్ దెబ్బ, సుంకాల ప్రతిపాదనతో ఆందోళన, 2024-25లో అమెరికాకు 3.311 కోట్ల బియ్యం ఎగుమతి, బాస్మతి బియ్యం ఎగుమతులే అధికం. ప్రీమియం రైస్ ఏదైతే బాస్మతి రైస్ ఉన్నాయో ఇవి మన ఇండియా నుంచి ఎగుమతి అయ్యేది ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ ఈ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ నేపథ్యంలో వాటి మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా మనకి పంజాబ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, అక్కడి రైతులకు ఎక్కువగా ఇబ్బంది తలెత్తే అవకాశాలు కూడా దీని ప్రభావంతో పడే అవకాశాలు ఉన్నాయి. ఇండిగో సర్వీసులో 10% కోత, ప్రస్తుత సంక్షోభానికి ఆ సంస్థదే పూర్తి బాధ్యత. ఇంకా లేత మనసులపై చదువుల ఒత్తిడి వద్దు, మానసిక సమస్యలతో సతమతం, ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో తీవ్రం, తాజా పరిశోధనల్లో వెల్లడి. ఇక అంగన్వాడీలకు సెల్ ఫోన్లు నేడు పంపిణీని ప్రారంభించనున్న మంత్రి సంధ్యారాణి. అంగన్వాడీలకు మరి సెల్ ఫోన్లు కూడా అందించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లుగా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక్కడ కూడా విదేశీ విద్యకు చెలో, ఏటా లక్షల్లో విదేశాలకు విద్యార్థులు, వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచే, సగటున ఏడాదికి 50,000 మంది పైనే, అమెరికా వెళ్లే వారిలో తెలుగువారే అధికం, విదేశీ వ్యవహారాలు ఓపెన్ డోర్స్ నివేదికలు అనే వార్తని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నెలలో ఫ్రీ టోల్, ఆ భూములకు పరిష్కారం చూపాల్సిందే సీఎం. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, ఇక ఎదురు చూసే పరిస్థితి లేదు అనే వార్తను రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు, మంత్రి అనగాని అండ్ అధికారులు కూడా. ఇక ఏదైతే కొన్ని భూముల వివాదాలు నడుస్తూ ఉన్నాయో దానికి సంబంధించి అప్పట్లో 2019-2024 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు అసైన్ భూములనేమో మామూలు భూముల్ని అసైన్ భూములుగా చూపించి ఏదైతే 21A కింద చూపించడం అక్కడ గందరగోళాన్ని సృష్టించిన నేపథ్యంలో ఇప్పుడు వాటన్నిటినీ కూడా సరిచేసి అసలు అసైన్ భూములు ఏంటి, నార్మల్ సాధారణ భూములు ఏవి అని వాటిని ఎక్కడికక్కడికే డివైడ్ చేసి దేనికి కేటాయించాల్సింది వాటికి కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించినట్లుగా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే గ్లోబల్ హబ్గా ఏపీ, క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రపంచ గమ్యస్థానంగా రాష్ట్రం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక వార్త, ఎలాగైనా కొట్టేద్దాం, 300 కోట్ల ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ నేతల కన్ను. నంద్యాల విజయ డైరీలో తారాస్థాయిలో చేరిన అక్రమాలు, 35 ఎకరాల ఆస్తి అన్యాక్రాంతం అనే వార్తను చూస్తూ ఉన్నాము. అదే ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగానే ఏదైతే అసైన్ భూములనేమో నార్మల్ భూములనేమో అసైన్ భూములుగా చూపించి తిమ్మిని బమ్మిని చేసి తారుమారు చేసి గజిబిజి సృష్టించి ఏదో చేయాలని ఇంకేదో చేసేసి ప్రజల్లో ఒక గందరగోళం, అధికారుల్లో ఒక గందరగోళం సృష్టించిన
క్రెడిట్ అంతా వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాము. ఇక ఇది కూడా మనము భారత్ బియ్యంపై పన్నులేస్తా మనం ఇంతకుముందు ఈనాడు దినపత్రికలో చూసాము. అలాగే నేటి నుంచి టెట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 133 కేంద్రాల ఏర్పాటు, 2.71 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఈ వార్తలు మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు సాక్షి దినపత్రిక చూద్దాము. సాక్షి దినపత్రికలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, సమర సంతకం, చంద్రబాబు సర్కార్ తీరుపై కోట్ల మంది కన్నెర్ర. ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంపై గతంలోనే విజిల్ న్యూస్ ఈ న్యూస్ ఎనాలిసిస్లో చాలా క్లుప్తంగా చెప్పింది. అసలు ఈ పీపీపీ విధానం అలాగే 50% సీట్లు అమ్మకానికి పెట్టింది అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా క్లియర్గా ప్రజలకు చెప్పే ప్రయత్నం, దీనిలో వాస్తవం ఎంత అవాస్తవాలు ఎంత అని చెప్పే ప్రయత్నం విజిల్ న్యూస్ చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం అలాగే తప్పుదోవ పట్టించే విధంగా ఇప్పుడు సాక్షి దినపత్రిక ఈ వార్తని ప్రచురించే విధంగా మనం చూస్తూ ఉన్నాము, ప్రచురించింది. సో ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అన్నారో, ఈ మెడికల్ కాలేజీలు వేరు కాదు, అలాగే హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేటు పరం చేస్తున్నారు అనేది కాదు. ఏదైతే మెడికల్ కాలేజ్ ఉంటుందో కాలేజీలోనే హాస్పిటల్ కూడా ఉంటుంది. అంటే టీచింగ్ హాస్పిటల్, బోధనా ఆసుపత్రి అనేది మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీగా కాలేజ్ ప్లస్ హాస్పిటల్ ఉంటాయి. వీటిని మెయింటైన్ చేసే బాధ్యత వ్యవహారాలు మాత్రమే ప్రైవేటీకరణ చేసింది కూటమి ప్రభుత్వం. దాన్ని వేరేలాగా తప్పుదో పట్టించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 50% అమ్మకానికి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దీనికి ఆజ్యం పోసింది, దీనికి ఆరంభం పలికింది, మేమే ఆ క్రెడిట్ మొత్తం మాదే అని చెప్పే ప్రయత్నం ఒక్కసారైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సాక్షి దినపత్రిక కానీ చేసిందా? సో నెక్స్ట్ ఆంధ్రప్రభ, రియల్ టైంలో రెవెన్యూ సేవలు, భూ వివాదాలకు చెక్, పట్టాదారు పాస్ పుస్తకాల ఆటోమ్యూటేషన్ అనే వార్తను మనం చూస్తున్నా. 22A నుంచి వేగంగా చుక్కల భూముల తొలగింపు, పట్టణాల్లో 250 చదరపు గజాల్లోపు అసైన్డ్ భూములు 50% మార్కెట్ ధరతో రెగ్యులరైజేషన్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఏదైతే 22A కింద అసైన్డ్ భూముల్ని సాధారణ భూముల్ని అసైన్డ్ భూములుగా చూపించి తారుమారు క్రియేట్ చేసి దానిలో కూడా కొంత వివాదాలు సృష్టించడంతో పాటు కాస్త ఆక్రమణలకు గురై వాటిని దోచుకున్న పరిస్థితి కూడా అప్పట్లో కాస్త గజిబిజి అనేది నెలకొంది. వాటిని వెంటనే సరిచేయాలి, ఆ భూ వివాదాలకు చెక్ పెట్టాలి, పట్టాదారు పాస్ పుస్తకాల ఆటోమ్యూటేషన్ జరగాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వార్తలో చెప్పే ప్రయత్నంగా చూస్తూ ఉన్నాము. అలాగే పెట్టుబడుల లక్ష్యం, ప్రముఖ కంపెనీల సీఈఓలతో వరుస భేటీలు, సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం, ఆంధ్రప్రదేశ్ అనువైందంటూ వివరణ, అమెరికా పర్యటనలో బిజీగా మంత్రి నారా లోకేష్ అనే వార్తని మనం చూస్తున్నాము. అపరిశుభ్రతే అసలు జబ్బు, ప్రజల్లో చైతన్యం పెంచాలి, సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలి, స్క్రబ్ టైఫస్పై అధ్యయనానికి టాస్క్ ఫోర్స్, ప్రభుత్వ చర్యలతో తగ్గిన అంటువ్యాధులు, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు అనే వార్తను మనం చూస్తున్నాము. నిన్ను కూడా మనం మాట్లాడుకున్నాం. గత కొన్ని రోజులుగా స్క్రబ్ టైఫస్ ఎంత తీవ్రతరం అవుతుంది, అలాగే ప్రజలు వాటి బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి. సో దానికోసమని కాస్త వాటి మీద అధ్యయనం చేసే విధంగా టాస్క్ ఫోర్స్ను కూడా ప్రభుత్వం నియమించింది. ఇక తుది దశలో రైతులకు ప్లాట్ల కేటాయింపు, రాజధానికి రాజమార్గం, కరకట్ట ప్రయాణానికి స్వస్తి, సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి ఎంట్రీ. ఇక పాస్పోర్ట్ కేంద్రాల తరహాలో రిజిస్టర్ ఆఫీసులు. సో పాస్పోర్ట్ కేంద్రాల తరహాలో ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులు మారే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి. మా ప్రశ్నలకు బదులేది, ఎన్నికల సంఘాన్ని బీజేపీ కబ్జా చేసింది అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. వార్తా పేపర్, పూర్వోదయతో ఏపీకి ఉషోదయం, 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ, సీమలో 20 లక్షల ఎకరాల్లో
ఉద్యాన సాగు, సాగునీరు, మౌలిక వసతులకు ప్రాధాన్యం, 5,000 కోట్లతో ప్రత్యేక గ్రామీణ రహదారులు, సీఎం చంద్రబాబు అనే వార్తను చూస్తున్నాం. ఇంటింటికి సంస్కరణల ఎక్స్ప్రెస్, ప్రజా సమస్యలపై చర్చల్లో ఎంపీలంతా పాల్గొనాలి. ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ, నిబంధనలు జనజీవితాలకు భారం కాకూడదన్న పీఎం. రెవెన్యూ సేవలు మరింత సులభతరం. 2026-27 డిసెంబర్కు భూముల సర్వే పూర్తి. రియల్ టైంలో పట్టాదారు పాస్ పుస్తకాల ఆటోమేటేషన్, సీఎం చంద్రబాబు. ప్రజాశక్తి చూద్దాము. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న ప్రభుత్వం. ఎస్ఐఆర్పై చర్చలో ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ను దానికే వాడుకుంటున్నారు. ఏదైతే కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాన్ని నిలదీస్తున్నట్లుగా ఇక్కడ కొన్ని పార్లమెంటు వేదికగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొటియా గుండెల్లో బాక్సైట్ గుణపం. సుప్రీంకోర్టు స్టే ఉన్న బాక్సైట్ తవ్వకాలకు ఒడిశా దూకుడు అనే వార్తని చూస్తూ ఉన్నాం. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా లారీల సమ్మె జరుగుతుందని ఒక వార్తలో చూసాము. దాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్న ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆ సమ్మెను వాయిదా వేస్తున్నారట. ఇక మత ఉద్రిక్తలు రెచ్చగొట్టొద్దు, తమిళనాడులో 5 వామపక్షాల సంయుక్త ప్రకటన. ఇక రాజధాని రైతులకు చెరువు భూముల్లో ప్లాట్లు ఇచ్చే వార్తను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అమరావతి రైతులకు కూడా ప్లాట్లు కేటాయిస్తూ ఉన్నారు. సో ఇవి ఆంధ్రప్రదేశ్లోని వార్తా దినపత్రికల్లోని ప్రధాన అంశాలు. థ్యాంక్ యూ.